ఇప్పటి వరకు మనం సక్సెస్‌ఫుల్లీ 11 సెక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు సీఎస్ఎస్. సో, సీఎస్ఎస్ అంటే ఏంటి? హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌ని సీఎస్ఎస్‌లో ఎలా స్టైల్ చేస్తాం? దాని సింటాక్స్ ఏంటి? సెలెక్టర్స్ అండ్ కాంబినేటర్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. సెకండ్ సెక్షన్ కలర్స్‌లో కలర్ ఫార్మాట్స్ ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్, బ్యాక్‌గ్రౌండ్ కలర్స్, గ్రేడియంట్ బ్యాక్‌గ్రౌండ్స్ ఎలిమెంట్స్‌కి ఎలా యాడ్ చేయాలో చూసాం. థర్డ్ సెక్షన్‌లో సీఎస్ఎస్‌లో యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ గురించి డిస్కస్ చేసాం. ఫోర్త్ సెక్షన్ బాక్స్ మోడల్‌లో ఎలిమెంట్స్‌కి అసోసియేటెడ్ స్పేసింగ్ ప్రాపర్టీస్ లైక్ మార్జిన్, ప్యాడింగ్, బాక్స్ మోడల్ అంటే ఏంటి? అండ్ బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ అంటే ఏంటో డిస్కస్ చేసాం. నెక్స్ట్ సెక్షన్ లిస్ట్స్‌లో వెబ్ పేజెస్‌లో మనం ఐకాన్స్ ఎలా యాడ్ చేస్తాం? లిస్ట్ టైప్స్‌ని ఎలా మోడిఫై చేస్తామో చూసాం. సిక్స్త్ సెక్షన్ సిక్స్త్ సెక్షన్ టైపోగ్రఫీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ అండ్ ఫాంట్ ప్రాపర్టీస్ ఏంటి? అండ్ వీటిని మనం వెబ్ పేజెస్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో టైనీ సీడ్ ఎగ్జాంపుల్‌తో చూసాం. సెవెంత్ సెక్షన్‌లో అదర్ డిఫరెంట్ సీఎస్ఎస్ ప్రాపర్టీస్ లైక్ బాక్స్ షాడో, ఫిల్టర్, ఫ్లోట్, ఓవర్‌ఫ్లో అండ్ రిమైనింగ్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ బోర్డర్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం. ఫైనలీ ఎయిత్ సెక్షన్‌లో డిస్‌ప్లే ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం. సో, విజిబిలిటీ అంటే ఏంటి? ఒపేసిటీ అంటే ఏంటి? అండ్ డిస్‌ప్లే నన్ విజిబిలిటీ అండ్ ఒపేసిటీ మధ్యలో డిఫరెన్స్ ఏంటో డిస్కస్ చేసాం. పొజిషనింగ్ సెక్షన్‌లో మనం సీఎస్ఎస్ పొజిషన్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసాం. దానికి అసోసియేటెడ్ 5 డిఫరెంట్ వాల్యూస్ ఏంటి? జెడ్ ఇండెక్స్ అంటే ఏంటి? సూడో క్లాసెస్ అండ్ సూడో ఎలిమెంట్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. అండ్ సీఎస్ఎస్‌లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ సీఎస్ఎస్ లేఅవుట్ స్ట్రక్చర్స్, ఫ్లెక్స్ అండ్ గ్రిడ్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేసాం. సో, అవి ఏంటి? వాటికి అసోసియేటెడ్ టర్మినాలజీ ఏంటి? ఫ్లెక్స్ బాక్స్ అండ్ గ్రిడ్ కంటైనర్ ప్రాపర్టీస్ ఏంటి? ఫ్లెక్స్ బాక్స్ అండ్ గ్రిడ్ ఐటెమ్ ప్రాపర్టీస్ ఏంటి? అండ్ వీటిని యూజ్ చేసి మనం వెబ్ పేజెస్‌ని రెస్పాన్సివ్‌గా ఎలా చేయొచ్చో డిస్కస్ చేసాం. ఈ లెక్చర్ నుంచి మనం యానిమేషన్స్ అండ్ ట్రాన్సిషన్స్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేస్తాం. సో, సీఎస్ఎస్‌లో యానిమేషన్స్ అనేవి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. సో, మనం చూసే వెబ్ పేజెస్‌లో చూసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ మనం సీఎస్ఎస్ యూజ్ చేసి బిల్డ్ చేయొచ్చు. దీనికి జావాస్క్రిప్ట్ అది మనకి ఏమీ అవసరం లేదు. ఐదర్ డిఫాల్ట్‌గా వెబ్ పేజెస్‌లో యానిమేషన్స్ క్రియేట్ చేయొచ్చు ఆర్ యూజర్ ఇంటరాక్షన్స్ బట్టి మన ఎలిమెంట్స్ చేంజ్ లాగా కూడా మనం వెబ్ పేజెస్‌ని యానిమేట్ చేయొచ్చు. సో, అవి ఎలానో ఈ సెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో, స్టార్టింగ్ విత్ ట్రాన్స్‌ఫార్మ్ ప్రాపర్టీ. ట్రాన్స్‌ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఎలిమెంట్‌ని విజువల్లీ మ్యానిపులేట్ చేయొచ్చు. లైక్ దాన్ని రొటేట్ చేయడం, మూవ్ చేయడం, స్కేల్ చేయడం లైక్ పెద్దది ఆర్ చిన్నది చేయడం. ఇవన్నీ మనం ట్రాన్స్‌ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేసి చేయొచ్చు. సో, ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు యూజ్ చేసాం. లైక్ పొజిషన్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసినప్పుడు టాప్ అండ్ లెఫ్ట్ 50%, 50% అని ఇచ్చినప్పుడు ఇంకొక అడిషనల్ వాల్యూ ట్రాన్స్‌ఫార్మ్, ట్రాన్స్‌లేట్ -50, -50 అని ఒకటి ప్రొవైడ్ చేసాం. సో, అది అక్కడ ఎందుకు అలా యూజ్ చేసామో ఈ లెక్చర్‌లో అది డీటెయిల్‌గా చూద్దాం. సో, సీఎస్ఎస్‌లో ట్రాన్స్‌ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఎలిమెంట్స్‌ని బోత్ 2 డైమెన్షనల్‌లో అండ్ 3 డైమెన్షనల్ స్పేస్‌లో కూడా మనం స్టైల్ చేయొచ్చు. సో, ట్రాన్స్‌ఫార్మ్ ప్రాపర్టీ అనేది ఎలిమెంట్స్ షేప్, పొజిషన్, కంటెంట్‌ని ఎఫెక్ట్ చేయకుండా ఎలిమెంట్ షేప్ అండ్ పొజిషన్‌ని చేంజ్ చేస్తుంది. అండ్ నార్మల్ డాక్యుమెంట్ ఫ్లోని కూడా అది ఎలాగ డిస్టర్బ్ చేయదు. సో, ట్రాన్స్‌ఫార్మ్ ప్రాపర్టీ అనేది ఒక ఎలిమెంట్‌ని ఐదర్ స్కేల్ చేస్తుంది, మూవ్ చేస్తుంది, ఆర్ రొటేట్ చేస్తుంది, ఆర్ డిస్టార్ట్ కూడా చేస్తుంది. సో, దీంట్లో మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి ట్రాన్స్‌ఫార్మ్‌కి. సో, సే ఫర్ ఇన్‌స్టెన్స్ మన దగ్గర ఒక బటన్ ఉంది. స్టార్ట్ అనే బటన్. అండ్ ఎప్పుడైతే యూజర్ ఆ బటన్ మీదకి హోవర్ చేస్తారో, అంటే మౌస్ పాయింటర్ ఆ బటన్ మీదకి తీసుకొనెళ్తారో, అప్పుడు ఆ బటన్ ఎన్‌లార్జ్ అవ్వాలి. అంటే జూమ్ అయ్యి మేబీ లైక్ 2 టైమ్స్ ఇట్స్ సైజ్ జూమ్ అవ్వాలి అనుకుందాం. సో, దీనికి ఇనీషియల్లీ మనం విడ్త్ 20 పిక్సెల్ అండ్ హైట్ 20 పిక్సెల్ స్క్వేర్ షేప్‌లో మనకి ఉంది. బట్ ట్రాన్స్‌ఫార్మ్ స్కేల్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి ఎప్పుడైతే యూజర్ దాని మీదకి హోవర్ చేశారో, సో, ఐదర్ హోవర్ చేసినప్పుడు లేకపోతే డిఫాల్ట్‌గా ఇనీషియల్ సైజ్ నుంచి 2 టైమ్స్ పెరగాలి అని ఏదైనా చేయొచ్చు. సో, హోవర్ చేస్తే మనం ఇక్కడ సూడో ఎలిమెంట్ యూజ్ చేయాలి. ఎలిమెంట్ కోలన్ హోవర్ అని. ఒకవేళ హోవర్ చేస్తే మనం ఇక్కడ సూడో క్లాస్ యూజ్ చేయాలి. ఎలిమెంట్ కోలన్ హోవర్ అని. సో, హోవర్ చేసినప్పుడు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అని మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఆర్ జస్ట్ డిఫాల్ట్ 20 పిక్సెల్ నుంచి మనకి 40 పిక్సెల్‌కి ఇంక్రీజ్ అవ్వాలని చేయొచ్చు. నౌ మనం ఒక వాల్యూ ప్రొవైడ్ చేస్తే అది బోత్
ఎక్స్ యాక్సెస్లో, వై యాక్సెస్లో రెండిట్లో దాన్ని స్కేల్ చేస్తుంది. అంటే హైట్ కూడా పెరుగుతుంది, విడ్త్ కూడా పెరుగుతుంది. సో మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్కి స్కేల్ అనే ఒక వాల్యూ ఇచ్చాం. స్కేల్ అంటే ఐదర్ ఇంక్రీజ్ చేస్తుంది ఆర్ డిక్రీజ్ చేస్తుంది దాని డిఫాల్ట్ సైజ్ని. సో ఇక్కడ మనం సింగిల్ వాల్యూ ఇచ్చాం కాబట్టి అది బోత్ ఎక్స్ యాక్సెస్లో అండ్ వై యాక్సెస్లో దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో 20 పిక్సెల్ 20 పిక్సెల్ కాస్త 40 పిక్సెల్ 40 పిక్సెల్ అవుతుంది. నౌ మనం 2 డిఫరెంట్ వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ఎక్స్ యాక్సెస్లో ఎన్లార్జ్ అవ్వాలి, వై యాక్సెస్లో డిక్రీజ్ అవ్వాలి అంటే ఇలా 2 వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇది ఎక్స్ యాక్సెస్లో 2 టైమ్స్ పెరిగింది, బట్ వై యాక్సెస్లో హాఫ్కి డిక్రీజ్ అయింది బికాజ్ మనం 0.5 ఇచ్చాం కాబట్టి. సో ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీకి మనం 6 డిఫరెంట్ వాల్యూస్ యూస్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ ఫంక్షన్. ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ అంటే ఎలిమెంట్ని దాని డిఫాల్ట్ పొజిషన్ నుంచి మనం ప్రొవైడ్ చేసిన వాల్యూ వైపు అది మూవ్ చేస్తుంది. సో ఇక్కడ మనం ట్రాన్స్లేట్ ఎక్స్ 50 పిక్సెల్ అని ఇచ్చాం. అంటే ఎక్స్ యాక్సెస్లో ఎలిమెంట్ డిఫాల్ట్ పొజిషన్ నుంచి దాన్ని 50 పిక్సెల్ మూవ్ చేయాలి అని చెప్పేసి. సో దాని ఇనిషియల్ పొజిషన్ నుంచి అది 50 పిక్సెల్ ఎక్స్ యాక్సెస్లో మూవ్ అవుతుంది. ఇన్ కేస్ మైనస్ ప్రొవైడ్ చేస్తే అది బ్యాక్ మూవ్ అవుతుంది, పాజిటివ్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే ఫ్రంట్కి మూవ్ అవుతుంది. స్కేల్ అంటే మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం. సో ఐదర్ దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది సైజ్ ఆర్ డిక్రీజ్ చేస్తుంది డిపెండింగ్ ఆన్ ద వాల్యూ. సో మనం డెసిమల్స్లో ప్రొవైడ్ చేస్తే అది రెడ్యూస్ అవుతుంది 1 కన్నా తక్కువ వాల్యూ ప్రొవైడ్ చేస్తే. 1 కన్నా ఎక్కువ వాల్యూ ప్రొవైడ్ చేస్తే సైజ్ని ఇంక్రీజ్ చేస్తుంది. దీంట్లో థర్డ్ వాల్యూ రొటేట్. రొటేట్ అంటే దాని సెంటర్ పాయింట్ కాన్స్టెంట్గా ఉంటుంది, బట్ ఎలిమెంట్ అనేది మనం ప్రొవైడ్ చేసిన డిగ్రీస్ బట్టి అది రొటేట్ అవుతుంది. సో ఈ కేసులో దాని ఇనీషియల్ పొజిషన్ నుంచి సెంటర్ని స్టడీగా ఉంచి 45 డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేట్ అయింది. సో యూజువల్లీ మనం రొటేట్ ఎప్పుడు ఇచ్చినా కూడా అది క్లాక్ వైజే రొటేట్ అవుతుంది. బట్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి అంటే మనం సింప్లీ దానికి నెగటివ్ వాల్యూ ప్రొవైడ్ చేయొచ్చు. సో -45 డిగ్రీస్ అంటే సేమ్ సెంటర్ పాయింట్ కాన్స్టెంట్ ఉంటుంది, దాని ఇనిషియల్ పొజిషన్ నుంచి అది 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతుంది. సో ట్రాన్స్ఫార్మ్కి ఫోర్త్ వాల్యూ స్క్యూ. స్క్యూ అంటే ఇనిషియలీ మనకి ఎలిమెంట్స్ అన్నీ కూడా బ్లాక్ షేప్లో ఉంటాయి, అంటే ఐదర్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ మనం ప్రొవైడ్ చేసిన హైట్ అండ్ విడ్త్ బట్టి. బట్ దాన్ని స్క్యూ అంటే డిస్టార్ట్ చేసి ప్యారలలోగ్రామ్ షేప్లో చేయడం కోసం మనం ఈ స్క్యూ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో ట్రాన్స్ఫార్మ్ స్క్యూ 20 డిగ్రీస్ అంటే దాని ఇనిషియల్ పొజిషన్ నుంచి 20 డిగ్రీస్ సెంటర్ కాన్స్టెంట్ ఉంచి అది స్క్యూ అవుతుంది, అంటే రెక్టాంగిల్ కాస్త ప్యారలలోగ్రామ్ కింద షిఫ్ట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఎలిమెంట్ ట్రాన్స్ఫార్మ్ స్క్యూ, ట్రాన్స్ఫార్మ్ రొటేట్ యూజ్ చేసినప్పుడు దాని ఇనీషియల్ పొజిషన్ నుంచి సెంటర్ పాయింట్ కాన్స్టెంట్గా ఉంచి అది రొటేట్ ఆర్ స్క్యూ అవుతుంది. ట్రాన్స్ఫార్మ్లో మనం యూజ్ చేసే ఫిఫ్త్ వాల్యూ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అంటే మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన 4 వాల్యూస్ ట్రాన్స్లేట్, రొటేట్, స్క్యూ అండ్ స్కేల్, ఇవన్నీ ఒకేసారి ఒకే ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీలో మనం మ్యాట్రిక్స్లో యూజ్ చేయొచ్చు. సో స్కేల్ ఎక్స్ యాక్సెస్లో ఎంత స్కేల్ అవ్వాలి, వై యాక్సెస్లో ఎంత స్కేల్ అవ్వాలి, ఎంత స్క్యూ ఎంత ఎక్స్ యాక్సెస్లో ఎంత వై యాక్సెస్లో, ఎంత ట్రాన్స్లేట్ ఎక్స్ యాక్సెస్ అండ్ ఎంత ట్రాన్స్లేట్ వై యాక్సెస్, అన్నీ కూడా మనం ఒకటే ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేసి మ్యాట్రిక్స్లో యూజ్ చేయొచ్చు. సో ఇది ఐదర్ మ్యాట్రిక్స్ ఫంక్షన్ యూజ్ చేసి చేయొచ్చు ఆర్ సింప్లీ అన్ని వాల్యూస్ని మనం స్పేస్ ఇచ్చి ఒకే డిక్లరేషన్లో కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ పర్స్పెక్టివ్. నౌ సిఎస్ఎస్లో అన్నిటికన్నా మోస్ట్ ఇంట్రెస్టింగ్ 3D యానిమేషన్స్, అండ్ దీనికోసం మనం ఈ పర్స్పెక్టివ్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో పర్స్పెక్టివ్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏదైతే ట్రాన్స్లేట్, రొటేట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నామో వాటికి Z యాక్సెస్లో మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో దానివల్ల మనకి ఆ 3D ఎఫెక్ట్, సో థర్డ్ డైమెన్షన్ ఎఫెక్ట్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన 6 ప్రాపర్టీస్: ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్, ట్రాన్స్ఫార్మ్ రొటేట్, ట్రాన్స్ఫార్మ్ స్క్యూ, ట్రాన్స్ఫార్మ్ స్కేల్, మ్యాట్రిక్స్ అండ్ పర్స్పెక్టివ్. ఈ 6 ప్రాపర్టీస్ గురించి డీటెయిల్గా మనం నెక్స్ట్ ఫ్యూ లెక్చర్స్లో డిస్కస్ చేస్తాం. సో ఈచ్ లెక్చర్లో ఈచ్ ప్రాపర్టీ తీసుకొని దాని మీద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ రియల్ లైఫ్ వెబ్సైట్స్లో ఆ ప్రాపర్టీని ఎలా యూస్ చేస్తామో కూడా యూస్ కేసెస్ చూద్దాం. సో నెక్స్ట్ లెక్చర్లో ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం.